ప్రతి సంవత్సరము నూజివీడు పట్టణంలోని కొన్నంగుంట రోడ్లో ఉన్నటువంటి అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర మహోత్సవాలు కొనియాడబడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా ఈ సంవత్సరము కూడా అనగా 2026 సంవత్సరము ఫిబ్రవరి నెలలో 26, 27, 28 తేదీలలో ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి మేమందరం కూడా ఏర్పాట్లు చేస్తూ మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ మహోత్సవాలకి తిరణాలకు ఆహ్వానం పలుకుచూ ఉన్నాము. ఈ అద్భుత సిలువగట్టు వద్దకు వచ్చి అనేక మంది భక్తులు తరచుగా సిలువను దర్శించి ఎవరైతే ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే మొక్కుబళ్ళు మొక్కుంటూ ఉన్నారో వారికి సిలువనాథుడు యేసు ప్రభువు అనేక అద్భుతాలు చేస్తున్నట్లు వాళ్ళు మా దగ్గరికి వచ్చి సాక్ష్యాలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది మా విశ్వాస జీవితానికి ఒక నిదర్శనముగాను, దేవుని యొక్క అనుగ్రహానికి ఒక ప్రత్యేక కేంద్ర బిందువుగాను ఈ సిలువగట్టు పుణ్యక్షేత్రం అనేది ఉంటూ ఉంది. కాబట్టి ఈ సిలువగట్టు పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని మా విశ్వాస మహోత్సవముగా మేము కొనియాడుచూ ఉండగా మేమందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఈ మహోత్సవానికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. ఈ మహోత్సవ వివరాల్లో భాగంగా ఈ నెల 17వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు పుణ్యక్షేత్ర తిరునాళ్ళు 3 రోజుల తిరునాళ్ళు జరుపుకోవడానికి 9 రోజులు సిద్ధపాటు భాగముగా ఈ సిద్ధపాటుగా జరుగుతూ ఉంటుంది. 26, 27, 28 తేదీల్లో ప్రధాన పండుగగా ఉంటూ ఉంది. 28వ తారీఖున విజయవాడ మేత్రాసన కథోలిక పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు ఈ పండుగ దివ్య పూజా బలిని మనందరి కోసం సమర్పించడానికి ఈ నూజివీడు పట్టణంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రేషిత కార్యంలో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో ఆ సిలువగట్టు పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి, దివ్య పూజా బలిలో పాల్గొనడానికి విశ్వాసంతో వస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రేషిత కార్యానికి నేను నెహ్రూపేట విచారణ గురువుగా ఈ పుణ్యక్షేత్ర ఫాదర్ గారిగా మా సంఘ పెద్దలతో మరియు మరీదల సభ్యులతో యువకులతో అందరితో కలిసి మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సిలువగట్టు తిరునాళ్లకు ఆహ్వానం పలుకుచూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువునికి సిలువగట్టు పుణ్యక్షేత్రానికి అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రానికి